కానీ నేను ఎక్కడో విన్నా ఎన్టీఆర్ గారితో కూడా ఏదో సమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి అని. మీరు బాగా స్టాక్ చేశారు. చెయ్యాలండి. సో యా, నేను చాలా పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే సో జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు మా ఇంటికి ఒక 2 lanes పక్కనే ఉండేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో మేమున్న ఇంటికి 2 lanes పక్కనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కొద్ది రోజుల తర్వాత మా నాన్న చెప్పేవాళ్ళు ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అంటే. నేను స్కూల్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ అంటే మనకు గుర్తొచ్చేది పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఎన్టీఆర్ అనగానే అప్పుడు బాలరామాయణం అవన్నీ ఫిల్మ్స్ వచ్చాయి కదా, అప్పుడు అలా బాలరామాయణం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే ఉంటారు అంటే నాకు తెలిసేది కాదు. ఓకే, తర్వాత అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే 2-3 years చిన్నప్పుడు, చాలా స్కూల్ అప్పుడు జాయిన్ అవ్వలేదు అనుకుంటా, చాలా వేగ్ మెమరీ. సో అలాగా చెప్పేవాళ్ళు. తర్వాత నిన్ను చూడాలని ఫిల్మ్ వచ్చినప్పుడు అలాగా. సో బేసిక్గా మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉండేది, అక్కడికి వాక్కి తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ మదర్. జూనియర్ ఎన్టీఆర్ సార్ అలా వెళ్ళేవాళ్ళు. వెళ్తున్నప్పుడు నేను కూడా చూసి మాట్లాడేదాన్ని ఎన్టీఆర్ గారితో. మా నానమ్మ చెప్పారు. సో మా నానమ్మ తాతయ్య అలా తీసుకెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఫిల్మ్ నేను చూడాలని రిలీజ్ అయినప్పుడు అలా చూసి హ్యాండ్ షేక్ ఇచ్చి మాట్లాడేదాన్నట. నాకు అసలు గుర్తులేదు. సో అలా ఉండేది. అండ్ ఆ ఏరియాలో వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఒక అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది ఒకటి అప్పట్లో స్టార్టింగ్లోనే. ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఆయనకి మెల్లమెల్లగా ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు అన్నట్టు స్టార్ట్ అయ్యి చాలా మంచి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు.